వెల్కమ్ టు ఐ న్యూస్. అయోధ్య రామ మందిరం సెంటిమెంట్ బీజేపీకి తనకు ఎంతగానో ఉపయోగపడుతుందని అంచనా వేస్తే వరుసగా ఎదురవుతున్న అపశకునాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని పరేషాన్ చేస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో అయోధ్య సెంటిమెంట్ పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో పాటు నరేంద్ర మోడీ పార్లమెంట్ లో ప్రమాణం చేసిన రోజే ఆలయంలోకి వర్షపు నీరు చేరుకోవడం మరింత మానసిక ఒత్తిడికి కారణమవుతుంది. అసలు అయోధ్యలో ఏ లోపం జరిగిందో తెలుసుకొని సరిదిద్దాలని ప్రధాని అధికారులను ఆదేశించారు. తక్షణ మరమ్మతులు చేపట్టడంతో పాటు అవసరమైన దోష నివారణ పూజలు కూడా చేయాలని మోదీ నిర్ణయించినట్లు సమాచారం. అయోధ్యలో కురిసిన భారీ వర్షం బీజేపీ సెంటిమెంట్ పై నీళ్లు చల్లింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రామ మందిరం ప్రారంభించిన తర్వాత కురిసిన మొదటి వర్షానికే గుడిలోకి నీరు రావడం బీజేపీకి మింగుడు పడ్డం లేదు. గుడి నిర్మాణంలో నాణ్యత లోపాలే కాక ఇతరత్రా దోషాలు కూడా ఉన్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయోధ్య ఒక అవినీతి హబ్ అని ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. అసలు దోషం ఎక్కడుందో కనిపెట్టి అటు మానవ ప్రయత్నాలు ఇటు దైవానుగ్రహ పూజలు చేయాలని అధికార పార్టీ నిర్ణయించింది. అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఏడాది జనవరి 22న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో ఘనంగా నిర్వహించారు. అయోధ్యలో కొత్తగా నిర్మించిన గుడిని ప్రధానమంత్రి స్వయంగా అదే రోజు ప్రారంభించారు. అయోధ్య సెంటిమెంట్ పార్లమెంటు ఎన్నికల్లో బాగా పనిచేసి తమకు 400 సీట్లు తెచ్చిపెడుతుందని ఎన్డీఏ ఆశించింది. కానీ అది జరగలేదు. చివరికి అయోధ్య రామ మందిరం ఉన్న ఫైజాబాద్ నియోజకవర్గంలో కూడా బీజేపీ ఓడిపోయింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 60 సీట్లైనా వస్తాయనుకున్న బీజేపీ 33 దగ్గరే ఆగిపోయింది. ఆ పరాజయం మరిచిపోకముందే ప్రధానమంత్రి ఇతర ఎంపీలు పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేసిన రోజే మరో అపశకునం ఎదురుకావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏడాది కురిసిన తొలకరి వర్షం కారణంగా అయోధ్యలోని ప్రధాన ఆలయంలో పూజారి కూర్చునే స్థలంలో వీఐపీలు దర్శనం చేసుకునే స్థలంలో నీరు లీకైంది. వానలు ఇలాగే భారీగా కురుస్తుంటే లోపల కూర్చుని పూజ చేయడం కూడా కష్టమేనని ఆలయ వర్గాలు చెప్పాయి. దేశం నలుమూలల నుంచి ఇంజనీర్లు వచ్చి రామాలయాన్ని నిర్మించారు. అంత శ్రద్ధగా నిర్మించినా వర్షం కురిస్తే పైకప్పు నుంచి నీరు కారుతుందని ఎవరూ అంచనా వేయలేదు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆలయ పైకప్పు లీక్ అవ్వడం చాలా ఆశ్చర్యకరంగా ఉందని ఆలయ ప్రధాన పూజారి సత్యేంద్రదాస్ అన్నారు. అంతమంది పెద్ద ఇంజనీర్ల సమక్షంలో ఇలా జరగడమేంటని నిలదీశారు. ఆలయ నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని, గుడి ప్రాంగణంలోకి చేరిన నీరు బయటకు వెళ్లే మార్గం కూడా లేకుండా నిర్మించారని సత్యేంద్రదాస్ ఆరోపించారు. पहली वर्षा में ही पानी चूने लगा, अंदर पानी भर गया था. इस पर ध्यान देना चाहिए कि जो बना है उसमें कौन सी कमी रह गई है जिसके कारण से पानी चूई रहा है. ఆలయంలోనే కాదు, భారీ వారతో రామాలయానికి వెళ్లే 13 రహదారుల్లో నీరు నిలిచిపోయింది. దీంతో ఆ ప్రాంతంలోని ఇళ్లలోకి మురుగునీరు ప్రవేశించింది. మోదీ సర్కారు ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న అయోధ్య రామాలయం ఒక్క వర్షానికి లీక్ కావడంపై కాంగ్రెస్ స్పందించింది. అధికారంలో ఉన్న బీజేపీ ఆలయ నిర్మాణంలో అవినీతికి పాల్పడమే ఇందుకు కారణమని ఆరోపించింది. ఎన్నికల్లో ప్రయోజనం కోసం నాసిరకంగా కట్టిన కట్టడాలతో అయోధ్యను బీజేపీ అవినీతి హబ్ గా మార్చిందని యూపీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్ మండిపడ్డారు. जाने से इनकार कर दिया है. क्यों? क्योंकि वो मोदी जी अपना व्यक्तिगत कार्यक्रम बना रहे हैं और प्राण प्रतिष्ठा भगवान तो ऑलरेडी वहां बैठे हुए हैं. भगवान तो वहां प्रतिष्ठित है ही है. रामलला वहां पूजा किसकी होती है? रामलला की पूजा. అయోధ్యలో రామ మందిర నిర్మాణంతో తమ ఖ్యాతి ఎక్కడికో పోతుందని భావించిన బీజేపీ వర్గాలకు వరుసగా జరుగుతున్న పరిణామాలు చికాకు కల్పిస్తున్నాయి. అయోధ్యలో వర్షం వల్ల తలెత్తిన పరిణామాలపై సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరా తీశారు. రామ మందిర నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని, కేవలం మొదటి అంతస్తు మాత్రమే పూర్తయిందని, పై అంతస్తులు పూర్తయితే వర్షపు నీరు వచ్చే అవకాశం లేదని స్థానిక అధికారులు పీఎంఓకు నివేదిక పంపారు. అయితే మోదీ మాత్రం జరిగిన పరిణామాల పట్ల అసహనంగానే ఉన్నారని తెలిసింది. వెంటనే నష్ట నివారణ చర్యలు ప్రారంభించాలని ఆదేశించారు. అవసరమైన మరమ్మతులు చేయాలని, మళ్లీ వర్షం వస్తే చుక్క నీరు కూడా కారకుండా చూడాలని మోదీ హుకుం జారీ చేశారు. దీంతో ఉత్తరప్రదేశ్ అధికార యంత్రాంగమంతా ఇప్పుడు అయోధ్యపైనే దృష్టి పెట్టింది. అయోధ్యలో ఓడిపోవడం నుంచి వర్షపు నీరు గర్భగుడిలోకి రావడం వరకు అన్ని అపశకునాలుగానే కనిపిస్తున్నాయని కొంతమంది పండితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో దోష నివారణ పూజలు కూడా నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది.